సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ. ఇందాకే సినిమా చూడడం కంప్లీట్ అయింది. సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా? అసలు సంక్రాంతి సినిమాలు డాకు మహారాజ్ అలాగే గేమ్ చేంజర్ మూవీస్కి ఈ సినిమా పోటీ ఇస్తుందా? అసలు సంక్రాంతి విన్నర్ ఏ మూవీ? ఈ 3 సినిమాల్లో ప్రతిదీ కూడా డీటెయిల్గా చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి నేను ఎటువంటి స్పాయిలర్స్ ఇవ్వకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా చూసినప్పుడు నాకేమనిపించిందో డీటెయిల్గా చెప్తాను. దాన్ని బట్టి మీరు విని టికెట్స్ బుక్ చేసుకోవాలా లేదనేది ఆలోచించండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో జాగ్రత్తగా వినండి. ఇంక ఓపెన్ చేస్తే సినిమా స్టార్ట్ అవడమే మనకి ఒక క్రైమ్ డ్రామాతో స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక కిడ్నాప్ డ్రామాతో మొదలవుతుంది. అవసరాల శ్రీనివాస్ సీన్స్ నుంచి మొదలవుతుంది. ఆ తర్వాత మనకి వెంకటేష్ వాళ్ళ ఊళ్ళో సినిమా అయితే కంటిన్యూ అవుతుంది అనమాట. ఫస్ట్ 20 minutes నాకైతే పెద్ద ఏం అనిపించలా. ఆ కిడ్నాప్ డ్రామా అంతా కూడా బోరింగ్ రొటీన్గానే వెళ్ళింది. ఆ తర్వాత విలేజ్లోకి ఎప్పుడైతే సినిమా ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి కూడా సినిమా అయితే చాలా బాగుంటుంది భయ్య. సినిమా ఫస్ట్ హాఫ్ గురించి నేను మాట్లాడుతున్నా. సినిమా ఫస్ట్ హాఫ్లో ఆల్మోస్ట్ ఒక 3 blocks ఉంటాయి. ఆ 3 blocksలో ఒక 2 blocks ఉంటాయి ఈ బుల్లి కొడుకు సంథింగ్ ఏవో సీన్స్ అనమాట. నిజంగా చాలా బాగున్నాయి. ఓ నాయనో పిచ్చెక్కిచ్చేస్తాయి అనమాట. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, కొన్ని సీన్స్ ఓవర్ ద టాప్ ఉంటాయి. అంటే అది ఏంట్రా ఇది జబర్దస్త్ కామెడీలా ఉంది. మీకు జబర్దస్త్ కామెడీ నచ్చిందంటే ఈ సినిమాలో చాలా సీన్స్ ఇంకా బాగా నచ్చుతాయి. వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ సినిమాలో మనకి ఈ వెంకటేష్ క్యారెక్టర్ నిజంగా తెగ ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత ఇంటర్వల్ దగ్గరికి వచ్చేసరికి ఒక చిన్న ట్విస్ట్ పెట్టారు. సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే ఆల్మోస్ట్ మనకి సాటిస్ఫాక్టరీగా ఉంటుంది భయ్య. నాకు ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్లో 3-4 కామెడీ బ్లాక్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఓన్లీ ఎంటర్టైన్ చేయడం కోసమే రాసుకున్నారనమాట. సినిమా ఎప్పుడైతే విలేజ్లోకి ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి కూడా ఫన్ అయితే మామూలుగా జనరేట్ అవ్వదు. ఇంకా ఫస్ట్ హాఫ్లోనే మనకి మీను సాంగ్ అలాగే ఆ టైటిల్ సాంగ్ ఉంటుంది కదా, ఆ సంక్రాంతికి గోదావరి గట్టు, అది కూడా వచ్చేస్తుంది అనమాట. ఆ 2 songs కూడా చాలా బాగున్నాయి. నాకైతే తెగ నచ్చాయి అనమాట స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు కూడా. ఇంకా మనకి సెకండ్ హాఫ్ విషయానికి వద్దాం. ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందని చెప్పు, మా సెకండ్ హాఫ్ ఏమైందిరా అంటే సెకండ్ హాఫ్లో మనకి సినిమా మళ్ళీ ఇంకొక వేరే చోటకైతే షిఫ్ట్ అవుతుంది అనమాట. సినిమా స్టోరీ ప్రకారం అక్కడ కొన్ని చోట్ల నవ్వుకుంటాం, మిగిలిన అన్ని చోట్ల కూడా చిరాకు పడతాం. కొన్ని చోట్ల నవ్వుకుంటాం. ఫస్ట్ హాఫ్లో జనరేట్ అయిన ఫన్ అంత బీభత్సమైన ఫన్ సెకండ్ హాఫ్లో లేదు భయ్య. అదే సినిమాకి మైనస్ పాయింట్. సింపుల్గా చెప్పాలంటే నాకైతే F2 సినిమానే గుర్తొచ్చింది. మీకు F2 సినిమా నచ్చుంటే ఈ సినిమా కూడా నచ్చుద్ది. సేమ్ F2 ఫార్ములా. ఈవెన్ ప్రతి అనిల్ రావుపూడి సినిమాలో కూడా సెకండ్ హాఫ్ వీక్గానే ఉంటుంది. ఈ సినిమా కూడా అంతే. అసలు సెకండ్ హాఫ్లో సినిమా ఎటు వెళ్తుందో ఏంటో అర్థం అవ్వదు. సినిమా మొదలవ్వడం ఒక కిడ్నాప్ డ్రామాతో క్రైమ్ కథతో మొదలవుతుంది. కానీ ఆ తర్వాత ఆ కిడ్నాప్ డ్రామానే పక్కన పడేసి ఈ సినిమా కామెడీ టర్న్ తీసుకుంటుంది. ఎటు నుంచి ఎటు వెళ్తుందో కూడా ఎవడు గెస్ట్ చేయలేడు. అలా వెళ్తుంది అనమాట. కాకపోతే ఈ సినిమా చూసే వాళ్ళందరూ కూడా వాళ్ళ బుర్రల్ని అంటే వాళ్ళ బ్రెయిన్స్ని ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టేసి థియేటర్కి వెళ్ళాలి. లేదు మేము లాజికల్ వెతుకుతాం, ఇదేంటి ఇలా వచ్చింది, దీనికి కూడా నవ్వుకోవాలా, ఇలాంటి క్వశ్చన్స్ వేశారంటే ఈ సినిమా మీకోసం కాదు. అస్సలు కానే కాదు. చెప్తున్నాను కదా సినిమా ప్లస్ పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ప్లస్ పాయింట్ ఏంటంటే అనిల్ రావుపూడి టార్గెట్ ఆడియన్స్ని రీచ్ చేయడం చెప్పాలి. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి వీళ్ళు ప్రమోషన్స్ చేస్తుంది మా సినిమా సంక్రాంతికి వస్తుంది, సినిమా పేరు కూడా సంక్రాంతికి వస్తున్నాం, ఈ సినిమా సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ బాగా నచ్చుద్ది అన్నాడు. నిజంగా చెప్పాలంటే సంక్రాంతికి థియేటర్కి వచ్చే ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా సినిమా తెగ నచ్చుద్ది, చాలా బాగా నచ్చుద్ది. ఓకే, సో టార్గెట్ అయితే రీచ్ అయిపోయాడు. సో వాళ్ళకి బాగా నచ్చుద్ది, పిచ్చిగా ఎక్కేద్ది. ఫ్యామిలీస్ అందరూ కూడా ఈ ఉన్న 3 సినిమాల్లో ఈ సినిమానే ప్రిఫర్ చేస్తారు భయ్య. చెప్తున్నాను కదా అంత బాగా నచ్చుద్ది ఫ్యామిలీస్కి. సెకండ్ పాయింట్, ఈ సినిమాలో స్టోరీ ఉండదు కానీ ఫన్ మూమెంట్స్ మాత్రం చాలా ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ బ్లాక్స్ అయితే అబ్బబ్బా పిచ్చెక్కిస్తాయి అనమాట. ఎస్పెషల్లీ కొన్ని చెప్తాను. మనకి హాయ్ అనే వర్డ్లో ఎంత మీనింగ్ ఉందో సినిమా చూసే తెలుసుకోవాలి, అర్థమవుతుందా? ఇంకా ఓటీటీ సీన్ అంటే ఒకటి ఉంటుంది, అది కూడా ఫుల్ ఫన్గా ఉంటుంది అనమాట. నేను చెప్తున్నప్పుడే నా వాయిస్లో మీరు అది గమనించండి ఆ ఫన్. సో అలాంటి కొన్ని పడ్డాయి, బాగానే ఉన్నాయి. అండ్ కొన్ని ఉంటాయి అరే ఏంట్రా ఇది ఇక్కడ కూడా నవ్వుకోవాలా. ఓకే, అది మన నెగిటివ్ పాయింట్స్లో మాట్లాడుకుందాం. ఇంకా థర్డ్ వచ్చేసి మ్యూజిక్ చెతక్కుట్టేసాడు. బీమ్స్ అయితే అన్ని సాంగ్స్ బాగున్నాయి, నాకైతే నచ్చింది. అండ్ బీజిఎం కూడా చాలా వరకు 95% వర్కౌట్ చేశాడు. ఈ సినిమాకి ఈ రేంజ్ బీజిఎం సరిపోతుంది. అసలు
మ్యూజిక్ మాత్రం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మూవీకి. ఇంకా అనిల్ రావుపూడి డైరెక్షన్. సో తను తీసుకుంది చాలా చిన్న స్టోరీ, ఆ స్టోరీని 2 గంటల పాటు బోర్ కొట్టుకుంటూ ఆల్మోస్ట్ 90% సక్సీడ్ అయ్యాడు. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్గా రాసుకుని ఉంటే బాగుండేది, బట్ పెట్టిన డబ్బులకి పైసా వసూలు మూవీ అనిపించుకునేలా మాత్రం చేయగలిగాడు భయ్య. ఇంకా నెక్స్ట్ మైనస్ పాయింట్స్. సినిమాలో ఒక చెత్త స్టోరీ ఉంటుంది, లొట్ట స్టోరీ ఉంటుంది, చాలా చిన్న స్టోరీ. ఆ స్టోరీనే సాగదీశారనమాట. ఫస్ట్ హాఫ్లో స్టోరీ ఎక్కడికి వెళ్ళదు, ఇంటర్వెల్లో చిన్న ట్విస్ట్ ఉంటుంది అంతే. ఇంకా సెకండ్ హాఫ్లో స్టోరీ అప్పటికి అయిపోయింది. దాన్ని మళ్ళీ కొన్ని కామెడీ సీన్లు, ఇంకొన్ని ఏవో చెత్త క్రిన్స్ అవి ఇవి కలిపేసి మనకి బాగా సాగదీశారు. ఇవి చిరాకు వచ్చేస్తుంది అనమాట. మెచ్యూర్ ఆడియన్స్కి చెత్త సినిమా అనిపిస్తుంది. చెప్తున్నాను కదా, అదే ఏంట్రా ఈ తలకాయ నొప్పి క్రిన్స్ నిజంగానే ఉంది సినిమాలో. కొన్ని చోట్ల బాగా నవ్వుకునే సీన్స్ ఉన్నా, కొన్ని చోట్ల అరే ఏంట్రా ఈ క్రిన్స్ ఇంకెంతసేపు భరించాలరా అనిపిస్తుంది. సినిమాలో మైనస్ పాయింట్స్ అయితే ఇవే. ఇంకా నెక్స్ట్ ప్రొడక్షన్. సినిమాకి చాలా తక్కువ బడ్జెట్ అయితే ఖర్చు పెట్టారు, చాలా చీప్గా లాగించేశారు అనమాట. సినిమా చూస్తుంటే అర్థమైపోద్ది ఏంట్రా ఇది. కొన్ని చోట్ల నాకైతే సీరియల్ టైప్లో అనిపించింది భయ్య. ఏంటంటే చాలా చీప్ బడ్జెట్లో సినిమాని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు. వెంకటేష్ లాంటి హీరోకి కొంచెం మినిమం బడ్జెట్ పెట్టుంటే బాగుండేది. ఒకవేళ పెట్టకపోయినా రిచ్ లుక్ వచ్చుంటే బాగుండేది. కొన్ని చోట్ల తెలిసిపోతుంది. సో అది కొంచెం చూసుకొని ఉండాల్సింది. ఇంకా నెక్స్ట్ హీరోయిన్స్ ఇద్దరు కూడా చాలా డీసెంట్గా పర్ఫామ్ చేశారు. నాకు తెలిసినంత వరకు అయితే ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ జనాలకి బాగా ఎక్కుతుంది మీనాక్షి క్యారెక్టర్ కంటే కూడా. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి అంత స్కోప్ ఉంది, తను కూడా పర్ఫార్మెన్స్ ఎరగదీసి చేసింది. ఇంకా మిగిలిన ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ ప్యాడింగ్కి అయితే సరిపోయారు. వెంకీ మామ గురించి చెప్పుకోవాలి భయ్య. వెంకీ మామ మళ్ళీ F2 తర్వాత తన కామెడీ మీదనే సినిమాని అయితే లాక్కొచ్చాడు. సో తను చేసే కామెడీ, అతని కొడుకు చేసే కామెడీ అంతా కూడా బాగా వెళ్ళింది. సో ఇది వేరే లెవెల్ అన్నమాట. సో వెంకీ మామ అయితే మొత్తానికి ఫన్ ఎంజాయ్ చేశాడు. ఆయన కోసమే సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళని అయితే డెఫినెట్గా సాటిస్ఫై చేస్తాడు. ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. వాళ్ళకైతే సినిమా భలే ఉందిరా క్యాక్ అనిపిస్తుంది. మిగిలిన ఆడియన్స్కి అంటే మనలాంటి మెచ్యూర్ ఆడియన్స్కి, యంగ్ ఆడియన్స్కి కొన్ని చోట్ల నవ్వుకుంటాం, కొన్ని చోట్ల అరే ఏంట్రా ఈ క్రిన్స్ కామెడీ, అనిల్ రావుపూడి ఇంకా మారడా, ఒరే చెత్త డైరెక్టర్, చెత్త సినిమా రా అనిపిస్తుంది. అంటే కొన్ని చోట్ల మనలాంటి వాళ్ళకైతే జస్ట్ యావరేజ్ సినిమా అనిపిస్తుంది. బట్ చాలా చోట్ల మనల్ని ఎంగేజ్ చేయగలిగాడు డైరెక్టర్. నిజంగా చెప్పాలంటే హిట్ కొట్టేశాడు. ఇంకా ఎక్కువ సాగదేని, కానీ అనిల్ రావుపూడి మళ్ళీ ఈ సినిమాతో ఇంకొక హిట్ కొట్టాడు. పైగా సంక్రాంతి కాబట్టి సో చూస్తుంటే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. అండ్ బ్లాక్ బస్టర్ వైపు కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే థియేటర్లో చాలా చోట్ల నవ్వుకున్నారు భయ్య, ఎవరు తగ్గలేదు అసలు. సో నేను చెప్పేది ఏంటంటే, టికెట్లు బుక్ చేసుకోండి. మీ ఫ్యామిలీతో కలిసి వెళ్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీకి. సో ఫ్యామిలీతో కలిసి పండగకి ఏ సినిమాకి వెళ్ళాలి 3 సినిమాల్లో అంటే సంక్రాంతికి వస్తున్న మూవీనే ఫస్ట్ ప్రిఫర్ చేయండి. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3 ఆల్రెడీ చెప్పాను కదా. సో అది విషయం, మరి ఉంటాను ఇక, బాయ్.